ఈ రోజుల్లో చిన్న చితక ఉద్యోగులతో పని చేయించుకోవడం అంటేనే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. చేతులు తడపకుండా ఏ పని అవ్వదు. ప్రభుత్వం నుండి సాయం అందుకోవాల్సిన ఎందరో పేదలు అధికారుల చేతుల్లో వేలల్లో ముడుపులు చెల్లించుకుంటేనే గాని ప్రభుత్వ సహాయం అందదు. గోడు వినాల్సిన అధికారులకు సామాన్యులతో మాట్లాడే టైం లేదు. అలాంటిది జిల్లా కలెక్టర్ ని కలవాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న సామాన్యులెందరో. అలాంటి సంఘటనలే ఈ రోజు చూద్దాం. పెన్షన్ కోసం 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పని అవ్వకపోవడంతో ఆ పెద్దమ్మ చివరి ప్రయత్నంగా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చింది. కానీ ఆఫీస్ లో కలెక్టర్ లేరని సిబ్బంది చెప్పారు. అసలే బయట ఎర్రటి ఎండ. ఇక పెన్షన్ వస్తుందనే ఆశ కూడా వదిలేసుకుని చేసేదేం లేక నిరాశతో అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో సూటు బూటు వేసుకున్న ఓ వ్యక్తి మెట్లపై కూర్చున్న ఆ వృద్ధురాల దగ్గరికి వచ్చాడు. ఏం పెద్దమ్మా, ఏం కావాలి అని ఆరా తీశాడు. వచ్చిన వ్యక్తిని చూసి అందరూ అడిగేవాళ్లే అంటూ గొనుక్కుంది. పెద్దమ్మా, నిన్నే, ఏం కావాలి, ఏదైనా సమస్య అని ప్రేమగా అడిగాడు ఆ వ్యక్తి. దానికి ఆ వృద్ధురాలు బదులిస్తూ 2 ఏళ్ల సుంది పింఛను వస్తలేదు బిడ్డ, సారును కలుద్దామని వచ్చిన అంది. ఆవిడ పరిస్థితి ఆ వ్యక్తికి అర్థమైంది. లోపలికి రా పెద్దమ్మ, కూర్చొని మాట్లాడుకుందామన్నాడు. అందుకు ఆమె, నాకు మూకల నొప్పులు బిడ్డ, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. 5 నెలల నుండి ఆ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు వచ్చినా రేపురా అంటున్నారు కానీ పని మాత్రం అవ్వలేదు బిడ్డ. లోపల కలెక్టర్ సార్ని కలిస్తే అయినా నా కష్టం తీరుతుందేమో అని ఇక్కడికి వచ్చా. అదేంటో నా దరిద్రం, ఆ సార్ కూడా ఇక్కడికి పోయిందంట అని దీనంగా చెప్పుకుంది. ఇక ఆమెకు మోకాల నొప్పి ఉందని చెప్పగానే వచ్చిన వ్యక్తి కూడా అదే మెట్లపై ఆమె పక్కనే కూర్చొని చేతిలో చెయ్యేసి, నువ్వేం బాధపడకు పెద్దమ్మా, ఈ ఆఫీస్ లో నాకు అందరూ తెలుసు, నేను నీ పని చేస్తానులే అని మాటిచ్చాడు. ఆమెతో పాటు మెట్లపై కూర్చొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్యని పరిష్కరించాడు. దేవుడిలా వచ్చిన ఆ వ్యక్తి ఒక్క ఫోన్ కాల్ తో పెద్దావిడ సమస్యని తీర్చేశాడు. ఇదంతా ఎక్కడ జరిగింది అనే కదా మీ డౌట్. అది జయశంకర్, భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్. ఆ పెద్దమ్మతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన వ్యక్తి ఎవరో కాదు, కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం. అంతవరకు తనతో మాట్లాడుతున్న వ్యక్తే కలెక్టర్ అని ఆ పెద్దమ్మకు తెలియదు. తానెవరో ఆయన కూడా చెప్పలేదు. పెద్దమ్మ సమస్యను మాత్రం క్షణాల్లో పరిష్కరించారు. తనకు ఎంతో ఆప్తుడైన వ్యక్తి వద్ద కష్టం చెప్పుకున్నట్లు ఆమె గోడు వెళ్లబోసుకోగా ఎంతో ఓపిగ్గా ఆయన సమస్య గురించి విన్నారు. వినడమే కాదు, ఆమెకి అండగా ఉన్నాడు. అయితే చివరికి ఆయనే కలెక్టర్ అని తెలియడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ఆయన మంచితనాన్ని చూసి ఆవిడకి నోట మాట రాలేదు. ఇలాంటి సార్లు ప్రతి ఆఫీస్ కుంటే మా పేదల కష్టాలు తీరినట్టే అంటూ సంతోషంగా వెళ్ళింది ఆ పెద్దావిడ. జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు అజ్మీరా మంగమ్మ. ఆమె వయసు 70 ఏళ్లు. కేసీఆర్ సర్కార్ అందిస్తున్న పెన్షన్ కోసం గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎన్ని ఆఫీసులు తిరిగితే ఏంటి, ముసలావిడ బాధను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. చివరికి చేసేదేం లేక నేరుగా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి మెట్లపై కూర్చుంది. అయితే ఆ సమయంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం. మంత్రి గారి కార్యక్రమంలో బిజీగా ఉన్న కలెక్టర్ అజీం తన కార్యాలయానికి వస్తూనే మెట్లపై కూర్చున్న ఆ వృద్ధురాల్ని గమనించారు. వెంటనే ఆమె సమస్య గురించి ఆరా తీశారు. సంబంధిత అధికారి సుమతితో ఫోన్ లో మాట్లాడి ఆ పెద్దావిడకు పెన్షన్ మంజూరయ్యేలా చేశారు. ఇక దీన్ని స్థానికంగా గమనించిన కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. చూశారు కదా ఈ IAS ల గొప్పతనం. సామాన్యుల పక్షాన ఉంటూ నిస్వార్థ సేవ చేస్తున్న ఇలాంటి ఆఫీసర్లు మన దేశంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. మరి ఇలాంటి గొప్ప ఆఫీసర్ల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.